దేవుడికి స్తోత్రం. చాలా గొప్ప పునరుద్ధానం పొందాడు. ఎవరు? పౌలు గారు. ఆ ప్రభు ఆ పునరుద్ధానం కావాలంటున్నాడు. ఎవరు? పౌలు గారు. దేవుడికి స్తోత్రం. ఇంకా ఆయన కోసం రాయబడ్డది చూడండి, ప్రభు కోసం 34 వచ్చిన మరియు పవిత్ర వరములు నీకు అనుగ్రహించును, అవి నమ్మశక్యములైనవని చెప్పెను. కుళ్ళిపోయాను కానీ దావీదు కీర్తనలో పరిశుద్ధుని కుళ్ళిపట్టినవు అని రాశాడు. 2వ కీర్తన 7, అలాగే 16వ కీర్తన 11, 10వ వచనంలో రాశాడు. దావీదు చేత దేవుడు రాయించాడు. అయితే దావీదు కోసం రాయబడ్డదంటే దావీదు కోసం కాదు, దావీదు చచ్చిపోయి కుళ్ళిపోయిన శవం. అయితే పరిశుద్ధుని కుళ్ళిపట్టినవు అన్నాడు. ఎవరంటే ఆ పరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరికి ఇస్తారు? ఒక చనిపోయిన శవం కుళ్ళిపోవాలంటే ఎన్ని రోజులు అవ్వాలి? 2 రోజులు అవ్వాలమ్మా. 3 రోజులు దాటిందంటే కుళ్ళిపోతుంది. దేవుడికి ఇస్తారు. మాతా మరియా యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు, ప్రభు రాయి తీయండి, లాజరుని నేను లేపుతానంటే వాళ్ళు అంటున్నారు, వద్దు ప్రభా, అతను ఇప్పటికి చనిపోయి 4 రోజులు అయింది కనుక ఇప్పుడు అతను కుళ్ళిన వాసన కొడతాడు అని చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం. అయితే ప్రభువారు ఏమంటున్నారంటే లాజరుని నేను బ్రతికింతానన్నారు. లాజరు చనిపోయి కుళ్ళు వాసన కొట్టాడు, కానీ ప్రభువు కుళ్ళు వాసన కొట్టాడా? ఆయన 3 రోజులు ఉన్నాడా సమాధిలో? 3 రోజులు ఉన్నాడా? 3 రాత్రింబవళ్ళు ఉన్నాడు. 3 రోజులు లేడు ఆయన, 3 రాత్రింబవళ్ళు. అదే లేఖనం చెప్తుంది, 3 రాత్రింబవళ్ళు అని ఉంది. 3 రోజులే లేదు. 3 రోజులైతే ఆయన కుళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన కూడా మానవ శరీరంతో వచ్చాడు. 3 రాత్రింబవళ్ళు అంటే శుక్రవారం రాత్రి, శనివారం పగలు, శనివారం రాత్రి, తెల్లవారితే ఆదివారం వేసిపోయాడు. అది 3 రాత్రింబవళ్ళు, 3 రోజులు కాదు. అందుకనే పరిశుద్ధుని కుళ్ళు పట్టక ముందే దేవుడు ఆయనను లేపాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన శరీరం వాసన రాకముందే, ఆయన శరీరం కుళ్ళక ముందే, ఆయన శరీరం వడక ముందే దేవుడు ఆయన లేపేశాడు. అలాగే ఎవ్వరూ లేపబడిన వాళ్ళు లేరు. లేపబడిన వాళ్ళు లేపబడి వాళ్ళు మామూలు పునరుద్ధానం పొందారు, కానీ శ్రేష్టమైన పునరుద్ధానం. మనం కూడా పేపర్లో రాస్తున్నాడు అక్కడక్కడ, ఈ కుర్రాడు ముత్యం చేయడం రాస్తారు. ముత్యం చేయడం అంటే ఏంటి బాబు, ఈ నాన్న ఏంటి ఏమైందంటే కింద ఉంటుంది, బావిలో పడ్డాడు. బావిలో పడి అలాగే నీటిలో కొట్టుకుని బయటికి తీసుకుని బ్రతికాడు. ముత్యం చేయడు. ఎవరో బావిలో పడిన కుర్రాడు ముత్యం చేయడు. మరి అటు చచ్చిపోతాడు. అలానే చచ్చిపోతాడు. చచ్చిపోడా? ముత్యం చేయడం అంటే అది కాదు. యేసు ప్రభు పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? అలాంటి పునరుద్ధానమా? శ్రేష్టమైన పునరుద్ధానం. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రేష్టమైన పునరుద్ధానాన్ని ప్రభువారు ఇచ్చారంట. ఆ శ్రేష్టమైన పునరుద్ధానం ప్రభువుకి దొరికింది, తనకు కూడా దొరకాలని పౌలు గారు ఆశపడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకోసం ఆ పునరుద్ధానం కోసం ఏం చేస్తున్నాడంటే, చెప్పండి, లాభంగా ఉన్నాయన్నీ నష్టంగాను వెంటగా ఇచ్చుకుంటున్నాడంట ఆ పునరుద్ధానం పొందాలని. ఏమో అవి ఏమన్నా అడ్డు వచ్చేస్తాయేమో, ఇవన్నీ నేను కావాలని కోరుకుంటే ఆ పునరుద్ధానాన్ని పోగొట్టేసుకుంటానేమోనని అవన్నిటినీ అతను పూర్తిగా వదులుకొని ప్రభు పునరుద్ధానం కోసం పరిగెడుతున్నాడంట. దేవుడికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. మనమందరము చనిపోతాం, మనందరం మళ్ళీ లేపబడతాం. ఎంతమంది తెలుసున్న వాళ్ళందరూ చేతులు మనందరం చచ్చిపోతాం. పోలే మొదట మాట చెప్తాం, మనందరం చచ్చిపోతాం. ఎంతమంది తెలుసు?
తెలియకపోతే తెలుసుకోండి. నేను చనిపోనేమో అనుకోవద్దు సుమా. చనిపోతాం ఒకరోజు. నేను చనిపోతాను, మీరు చనిపోతారు. దేవుడికి స్తోత్రం. ఏదో ఒక రోజు మనందరూ చనిపోతాం. చనిపోతామా? చనిపోమంటే గమ్ము చచ్చిపోతాం. అందుకని ఎప్పుడు అలా అనుకోవడం, నేను చనిపోలేమో అనుకోకూడదు. చనిపోతాం. దేవుడు చనిపోయినప్పుడు చనిపోతాం. దేవుడికి స్తోత్రం. చనిపోయిన మన అందరూ మళ్ళీ ఒక రోజు ఏమవుతాం? మళ్ళా పునరుద్ధానంలో లేపడతాం. మనమే లేపడతామా? అందరూ లేపడతారా? మొత్తం అందరూ లేపడతారు. చూడండి, అపోస్తలుల కార్యం 24వ అధ్యాయం, 26వ అధ్యాయం. క్రీస్తు శ్రమపడి మొదటి వాడయ్యాడు. ఆయన ఒక్కడే మొదటి వేసాడు అంతే. ఈ పునరుద్ధానంలో పునరుద్ధానం ఎత్తానన్నటువంటి దేవుడు మనుషులకు పునరుద్ధానం ఇవ్వాలనుకున్న దాంట్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? పునరుద్ధానం అయింది యేసు ప్రభువు ఒక్కడే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పునరుద్ధానం పొందిన మొదటి వాడు ఒకటి చేత ఈ ప్రజలకు అన్ని జనులకు వెలుగు ప్రసరింపబోవునని ప్రవక్తలు మోషే ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకు గొర్రెలకు సాక్ష్యం ఇచ్చుచుంటిని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు లేపడతారో చూడండి. 24వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. నీతిమంతులకు అనీతిమంతులకు పునరుద్ధానం కలగబోచున్నదని మీరు నిరీక్షించినట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గం చొప్పున నా పితరుల దేవుణ్ణి సేవించున్నాను, తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. పునరుద్ధానం ఎవరు కలుగుతుంది? నీతిమంతులకి అనీతిమంతులకి. చెప్పండి. నీతిమంతులు లెగుతారు, అనీతిమంతులు లెగుతారు. అందరూ చెప్పాలి. నీతిమంతులు లెగుతారు. నీతిమంతులు ఎందుకు లెగుతారు, అనీతిమంతులు ఎందుకు లెగుతారో యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో ప్రభు చెప్పారు. చూడండి, యోహాను సువార్త 5:25. ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారు. మేలు చేస్తే జీవ పునరుద్ధానం, కీడు చేస్తే తీర్పు పునరుద్ధానం. నీతిమంతులకి పునరుద్ధానమే, అనీతిమంతులకి పునరుద్ధానం. నీతిమంతుల పునరుద్ధానం జీవ పునరుద్ధానం, అనీతిమంతుల పునరుద్ధానం తీర్పు పునరుద్ధానం. ఎన్ని పునరుద్ధానం ఉన్నాయి? తీర్పు పునరుద్ధానం, జీవ పునరుద్ధానం. ఇంకా మొదటి పునరుద్ధానం కూడా ఉంది బైబిల్లో. చూడండి, మొదటి పునరుద్ధానం కోసం చెప్తాను. 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. 20వ అధ్యాయం 5వ వచనం. ఇది మొదటి పునరుద్ధానం. హల్లెలూయా. మొదటి దేవుడు ఒక పునరుద్ధానాన్ని ఇవ్వబోతున్నాడు. భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఒక పునరుద్ధానంతో నీతిమంతులు అనీతిమంతులు ఎలా లేకపోతున్నాడు, అలాగే దానికంటే ముందు ఒక పునరుద్ధానం ఇస్తున్నాడు. అయితే మొదటి పునరుద్ధానం అంట. ఈ మొదటి పునరుద్ధానంలో ఎవరు లేపడతారంటే క్రోధముఖంకైనా దాని ప్రతిభకైనా నమస్కారం చేయక తమ నొసళ్ళని కానీ చేతులని కానీ తన ముద్ర వేసుకొనక యేసు నిమిత్తమై తాను ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం దేవుని వాక్యం నిమిత్తం శిరచ్ఛేదం చేయబడిన వారి ఆత్మల్ని చూశాను. వారు బతికిన వారు 1000 సంవత్సరాల కీర్తితో కూడా రాజ్యం చేశారు. ఆ 1000 సంవత్సరాలు గతించే వరకు కడమూర్తులు బతకలేదు. కానీ ఇది మొదటి పునరుద్ధానం. దేవుడికి స్తోత్రం చెప్పండి. మొదటి పునరుద్ధానం.
ఏ పునరుద్ధానం? ఆ మొదటి పునరుద్ధానంలో పాలు పొందేవారు ధన్యులు. ఆ మొదటి పునరుద్ధానం ఎవరు పొందుతారు? దేవుని కోసం హతసాక్షులైన వాళ్ళు పొందుతారు. అందరికీ రాదండి ఆ భాగ్యం. దేవుని కోసం ఎవరైతే చనిపోయారో, దేవుని సువార్త నిమిత్తం చచ్చిపోయారో, సత్యం నిమిత్తం చచ్చిపోయారో, సాక్ష్యం నిమిత్తం చచ్చిపోయారో, యేసు దేవుడిని ఒప్పుకోవటం వల్ల చనిపోయారో, వాళ్ళందరూ మొదటి పునరుద్ధానంలో లెగుతారు. మిగతా వాళ్ళందరూ జీవ పునరుద్ధానానికి, తీర్పు పునరుద్ధానానికి లేపుతారు. మొదటి పునరుద్ధానం ఏడు లెగితే రెండో పునరుద్ధానాలు అందరూ లెగుతారు. అందులో నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. అయితే ఆ పునరుద్ధానంలో లేచిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ప్రకటనకి వెళ్తే 20వ అధ్యాయం 11వ వచనం చూడండి. ధవళమైన మహాసింహాసనం దాని యందు ఆసీనుడైన ఒకడు చూచాను. కొంతమంది లెగుతారంటే మొదటి రెండో పునరుద్ధానంలో వాళ్ళు తీర్పు పొందడానికి లెగుతారంట. తీర్పు పొందిన తర్వాత వాళ్ళు ఎక్కడ పడతారంట? అగ్ని కొండంలో పడతారంట. అగ్ని కొండంలో పడేయడానికి వాళ్ళు లేపబడ్డారు. అది ఏ పునరుద్ధానం? తీర్పు పునరుద్ధానం. రెండో పునరుద్ధానంలో తీర్పు పునరుద్ధానం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందులో గొప్పవారు ఉంటారు, కొద్దివారు ఉంటారు, అందరూ లేపబడతారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు విన్నారా? 21వ వచనం చూడండి. 21వ అధ్యాయం. అంతట నేను కొత్త ఆకాశం కొత్త భూమిని చూసి, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయిన, సముద్రం ఇక లేదు. దేవునితో ఉండటానికి కొంతమంది లేపబడతారంట. ఎక్కడ? దేవునితో యుగ యుగాలు ఉండటానికి, దేవునితో దేవుని భక్తులతో కలిసి ఆరాధించడానికి లేపబడేది అదే పునరుద్ధానం, జీవ పునరుద్ధానం. దేవునికి స్తోత్రం. వారి ప్రతి కన్ను నుండి బాష్పంతో తుడివేయబడుతుంది. వారి భూమి మీద పడిన శ్రమలన్నీ ఇంకా సమాప్తమైపోయి, ఇక మరణం లేదు, దుఃఖం లేదు, ఏడుపు లేదు, వేదన లేదు, ఇవన్నీ సమాప్తమైపోయి. ఎందుకంటే వాళ్ళు జీవ పునరుద్ధానానికి వచ్చారు కనుక. ఇప్పుడు మనం ఏ పునరుద్ధానం లేపడాలి? హతసాక్షులు అయితే మొదటి పునరుద్ధానం లేపడతాం. హతసాక్షులు కాకపోతే రెండో పునరుద్ధానం ఏ పునరుద్ధానంలో లేపడాలి? జీవ పునరుద్ధానంలో లేపబడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది పునరుద్ధానం అంటేనే నమ్మకం లేదంట. ఏం లేదు, ఎవడు చూశాడంటే పునరుద్ధానం. నువ్వు చూసినవన్నీ నన్ను చూడని నమ్మకపోతే నిన్ను నీవేం చేసుకున్నట్టు? మోసం చేసుకున్నట్టు. కనపడని ఎన్నో ఉన్నాయండి. ఈ గాలి కనపడుతుందా? కానీ గాలి మాత్రం అనుభవిస్తున్నాం కదా. దేవుడు కనపడుతున్నాడా? కానీ దేవుని యొక్క కార్యాలు మనం చూస్తున్నామా? ప్రార్థన చేసుకుంటే ఆ సమస్య నుండి దేవుడు మనం విడిపిస్తున్నాడంటే దేవుడు ఉన్నాడు కదా. దేవుడికి ఇస్తాను. నేను ప్రార్థన చేస్తే నా సమస్యను దేవుడు తొలగించాడండి, నా బాధను తొలగించాడండి, నా కష్టాన్ని తొలగించాడని వాడు చేతులు ఎత్తండి. మీ అందరూ నేను అడుగుతాను, దేవుడు ఎప్పుడైనా చూసారా? ఎలా ఎలా దేవుడు చేసాడు? మీకు కనబడిన దేవుడు అదృశ్యంగా ఉండి మీ ప్రార్థన మీకు ఏం చేస్తున్నాడు? ఆయన సహాయం చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన కనపడతలేదు కానీ ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. కనపడత
కనబడతలేదని దేవుడు లేడు అందామా? దేవుడు ఉన్నాడు కదండి. దేవుడికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు ఆయన అనుభవిస్తున్నాం, ప్రతిరోజు ఆయన కార్యాలు చూస్తున్నాం. అంటే దేవుడు కనపడకపోయినా దేవుడు మన మధ్యన ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. మరి పునరుద్ధానాన్ని నమ్మట్లేదంట. తిమోతి పత్రిక చూడండి, మొదటి పత్రిక 2:16 చూడండి. పౌలు గారు వాళ్ళు ఏమన్నారు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:16. రెండో పత్రిక 2:16. అపవిత్రమైనటువంటి మాటలకి ఏం అపవిత్రమైన మాటలు? చూడండి, కొనుకుడు కొండు పాచినట్లు వారు మాటలు ప్రాకును, వారు హుమనైను విరేకులు ఉన్నారు. వారు పునరుద్ధానం గతించినని చెప్పుచు సత్య విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసమును చేరుకొచ్చున్నారు. వాళ్ళు ఎలాంటి మాట్లాడుతున్నారంటే పునరుద్ధానం లేదు, ఏమీ లేదు, అవన్నీ ఉట్టిది, అవన్నీ గతించిపోని, ఇప్పుడేమీ లేదు, మనిషి చనిపోవటం మట్టిలో కలిసిపోతాడంతే అంటున్నారు. ఎవరు? కొమ్మనయ్యని తీరేది. వాడు విశ్వాసమును ఏం చేస్తున్నారు? చెరుపుతున్నారు. దేవుడికి స్తోత్రం. అది ఎలా బాగుతుందంటే కొరుకుడు కొండు బాగినట్లు వాళ్ళ మాటలు ప్రాగాలి. దేవుడికి స్తోత్రం. ఈ ప్రపంచంలో పునరుద్ధానం ఉన్నదని నమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారా, లేదనేవాళ్ళు ఎక్కువ ఉన్నారా? ప్రపంచంలో అయితే పునరుద్ధానం ఉన్నదని నమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. మన దేశ ప్రకారం చెప్తే, మన దేశ పద్ధతిని బట్టి చూస్తే, మన దేశంలో జనాభాను బట్టి చూస్తే పునరుద్ధానం లేదనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, పునరుద్ధానం ఉన్నదనే వాళ్ళు తక్కువ మంది. దేవుడికి స్తోత్రం. ప్రపంచాన్ని బట్టి చూస్తే పునరుద్ధానం ఉన్నదనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, లేదనే వాళ్ళు తక్కువ. లేదంటే లేకపోలేదు, ఉన్నదంటే ఉండకపోలేదు. కానీ దేవుడు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే దేవుడు మొట్టమొదట ఆయన కుమారుణ్ణి సమాధిలో లేపాడు. లేచాడని చెప్పద్దు, ఎవరికి చెప్పద్దు అని ప్రధాన యాజకులు, పెద్దలు, సద్దుకాయలు వీళ్ళందరూ దేవాలయంలో డబ్బంతా అంట తెచ్చేసి సైనికులకు ఇచ్చారంట. మీరు చెప్పద్దు, అసలు ప్రభులు లేచాడు. ఎందుకంటే ఆయన 3వ దినాలు లెగుతానన్నాడు, అందుకని చెప్పద్దు మీరు. మరి మాకు ఒత్తిడి వస్తుంది కదండి పైనుంచి, మాకు మరి ప్రభుత్వం నుండి ఒత్తిడి వస్తుంది, మా ఉద్యోగాలన్నీ పద్ధతులు అవన్నీ మేము చూసుకుంటాం, మీకు చెప్పద్దాం. దేవుడికి స్తోత్రం. ఎందుకు దాచారంటే పునరుద్ధానం లేదని చెప్పేవాళ్ళు, పునరుద్ధానం అయ్యాడంటే ప్రభు అందరు నమ్మితే వాళ్ళు చెప్పిన బాధ అంతా ఏమైపోతుంది? తప్పైపోతుంది. కనుక పునరుద్ధానం లేదని చెప్పేశారన్నాడు. అందుకే యేసుప్రభు పునరుద్ధానం అయినా లేకలేదని చెప్పేశారు. దేవుడికి స్తోత్రం. ఎంతగా ఆయన లేచాడని నమ్ముతున్నారో లేకలేదని నమ్ముతున్నారో మీరు అందరూ? అది మీలో కూడా ఎవరినో ఉన్నారేమో సర్దికాయలని నాకు డౌట్. సర్దికాయలు ఎవరినో ఉన్నారేమో ఇక్కడ? యేసుప్రభు లేచాడా లేకలేదా? ఆయన లేచాడు. మొట్టమొదట ఆయన లేచాడని నేను ఇంకా చదివాను. ఎంట్రీ పత్రిక మొట్టమొదటి అంతర్లోకెల్లా మొదటగా ఆయనే లేచాడు, క్రీస్తు. ఇప్పుడు ఆయన విశ్వాసం ఉంచిన వారందరినీ లేపుతాడు. ఒక రోజు అందరినీ లేపుతాడు దేవుడు. విశ్వాసం ఉంచిన వారిని జీవ పునరుద్ధానానికి లేపుతాడు. అందుకనే అందరూ ఏం చేస్తారంటే, ఏమో ఈ సంవత్సరం మన వాళ్ళు లేపచ్చేమో, మన నాన్న లేపచ్చేమో, మన అమ్మని లేపచ్చేమో, అమ్మమ్మని లేపచ్చేమో, తాతయ్యని లేపచ్చేమో. అందుకని ఆయన సమాధుల్లో దగ్గరికి వచ్చి లేపుతాడు. కనుక సమాధిని శుభ్రంగా ఉంచాలని ఏం చేస్తారు? అమ్మా ఏం చేస్తారు? శుభ్రంగా అక్కడ వెళ్ళి చీపురేట్ తుడిసేసి చక్కగా కల్లాపులేసి ముగ్గులెట్టి సమాధంతా కడిగేసి అవన్నీ శుభ్రం చేసి, మా తాతను దేవుడు లేపుతాడు, మా నాన్నమ్మని దేవుడు లేపుతాడు, మా అమ్మమ్మని లేపుతాడు, మా నాన్న లేపుతాడు, మా అమ్మని లేపుతాడు. చూస్తాడు. నిజమంటారా? చేయటం మంచిదంటారా? మంచిదే. నువ్వు చేసుకుంటే మంచిదే, చేయకపోయినా మంచిదే.
దేవుడికి స్తోత్రం. శుభ్రం చేసినా లేపుతాడు, మనం లేపుతాడు ఆయన. నువ్వు శుభ్రం చేసావని లేపి శుభ్రం చేయలేని వాళ్ళు లేపడు కదా, ఆయన అందరినీ లేపుతాడు. దేవుడికి స్తోత్రం. కాల్ చేసి పూడి చేసిన వాళ్ళు కూడా దేవుడు లేపుతాడు. మొత్తం ఇంకా బూడిద కూడా దొరకకుండా నదుల్లో పడేసి అది ఎక్కడో వెళ్ళిపోయేలాగా నదులన్నీ కలిసి ఎక్కడ కలుగుతాయి? సముద్రంలో కలుగుతాయి. సముద్రంలో ముద్రంగానే సముద్రం అప్పగించేస్తుందంట. ఆ బూడిద ఎక్కడికి వెళ్ళిందో అదంతా సముద్రంలోకి వెళ్తుంది కదా, సముద్రంలో ముద్రంగా తీసుకొచ్చి అప్పచెప్తుంది. దేవుడికి స్తోత్రం. అందుకు ప్రభు లేచాడు, ఆయన విశ్వాసం ఉంచిన వారందరినీ అదే రీతిగా లేపుతాడు. అందుకని యేసుప్రభు అన్నారు, పునరుద్ధానమును జీవమును నేనే. ఆయన విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు. దేవుడికి స్తోత్రం. చనిపోయినా బ్రతుకుతాడు విశ్వాసం ఉంచిన. దేవుడికి స్తోత్రం. ఈ పునరుద్ధానం గురించి కొరింథీ సంఘంలో కూడా కొంత గొడవ వచ్చిందంట. కొరింథీ సంఘంలో కొంతమంది ఉన్నారని చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, మొదటి పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. ఉత్తర పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. ఉత్తరం లేపబడిన ఎడల దేవుడు ఆయన లేపలేదు కనుక మేమును దేవుని విషయం అబద్ధపు సాక్షిని అవుతున్నాము. క్రీస్తు లేపబడకపోతే మృతులు కూడా లేపబడరు. ఏం చెప్పండి? క్రీస్తు లేపబడకపోతే మృతులందరూ ఎవరు లేపబడరు. అది పౌలు గారు చెప్తున్నారు. క్రీస్తు లేపబడ్డాడు కనుక మృతులందరూ కూడా లేపబడతారు. దేవుడికి స్తోత్రం. కొంతమంది మృతుల్లోని పునరుద్ధానం లేదంటున్నారంట కొంతమంది, కానీ క్రీస్తు మృతుల్లోని లేపబడి ఉన్నాడని మాత్రం చెప్తున్నారంట. క్రీస్తు లేపబడితే మృతులందరూ కూడా లేపబడతారు కదా. అందుకనే చూడండి 33వ వచనము 32 నుంచి చదవండి. మృగాల్లాగా లాట చెందుతున్నారు వల్ల లాభమేమి? మృతులు లేపండి అలా. మృతులే కనుక లేపడకపోతే రేపు చనిపోతాం కనుక తిందుము త్రాగుదుము. దేవుని వచ్చిన జ్ఞానం కొందరికి లేదు కనుక మీకు సిగ్గుపడటికే ఇప్పుడు చెప్పుచున్నాను. అందరికీ దేవుని జ్ఞానం ఉందా? దేవుని జ్ఞానం ఉన్న వాళ్ళందరూ పునరుద్ధానం ఉందని నమ్ముతున్నారు. దేవుని జ్ఞానం లేని వాళ్ళు పునరుద్ధానం లేదంటున్నారంట. మన ఏ జ్ఞానం కలిగి ఉండాలి? వాళ్ళలో దేవుని జ్ఞానం ఉన్న వాళ్ళందరూ పునరుద్ధానం ఉందని నమ్ముతారు. దేవుని జ్ఞానం లేని వాళ్ళు పునరుద్ధానం లేదండి. ఏమో చచ్చిపోయాక మనం ఏమైపోతాం మనకేం తెలుసు. చచ్చిపోయిన తర్వాత అండి కొంతమంది చెప్తారండి, వాళ్ళకి మన పుస్తకాల్లో ఉండవు కానీ మరి చెప్తారు. పుస్తకం ఎక్కడన్నా ఉందామని పుస్తకాలు లేవంటారు. చచ్చిపోయాక అయ్యారు వాళ్ళు కొద్ది ముందు చచ్చిపోవాలనుకోండి అయ్యారు, అంటే దేవుడి ఇచ్చిన ఆయుష్ కంటే ముందు చచ్చిపోవాలనుకోండి అయ్యారు. అలా గాలిలో తిరుగుతారు. మరుసటి ఎక్కడ ఉందో అక్కడ పోకుంటారు. పాత ఇల్లు ఎక్కడ ఉన్నా అక్కడ పోకుంటారు. వాళ్ళు అలా తిరుగుతుంటారు. ఈ వీధిలో తిరిగేస్తున్నాడండి, ఈ మధ్య తిరిగేస్తున్నాడు. ఆయన తిరుగుతున్నాడని ఇప్పుడు తిప్పేస్తుంది. ఎవరు తిప్పేస్తుంది? ఏ కాలో కని ఉంటుంది, ఆ కాల్లో కనిపించి ఉంటాడు ఆయన. బట్టలు ఉతికామంటే పొద్దుమానం రాత్రి మళ్ళీ బట్టలే కలపోతాయి. ఇల్లంతా కడిగామంటే మళ్ళీ ఇల్లు కడిగినట్టే కలవకొస్తుంది. రైలు ఎక్కామంటే తర్వాత రోజు కూడా రైలు ఎక్కినట్టే ఉంటారు. దేవుడికి స్తోత్రం. కొంతమంది అదే ఆలోచనలు ఉంటారు కనుక ఆ ఆలోచన వల్ల ఏమవుతుందంటే అదే ఆలోచనలు వస్తాయని ఏం చేస్తారంటే చచ్చిపోయిన వాళ్ళింటికి 6 నెలలు తాళం వేసేస్తారు. ఎందుకేసేస్తారు తాళం? ఎందుకేసేస్తారు? చచ్చిపోయిన ఇంట్లో 6 నెలలు తాళం వేసేస్తారు. ఎందుకో చెప్పనా నేను? ఇక్కడేనమ్మా కుర్చీలో కూకునేవాడమ్మా
రాత్రి లేచానమ్మా, లేచినాడు ఆ కుర్చీలో అలా కూకున్నట్టున్నాడమ్మా. అప్పటి నుంచి గుండు చుక్కు కొట్టేసుకుంటుందమ్మా. అందుకే భయం వేసిందమ్మా, రాత్రి నిద్రట్లేదమ్మా. కుర్చీలో కూకున్నాడమ్మా. ఆయన కూకోలేదు, ఇప్పుడు ఊహించుకుందే, ఇప్పుడు ఊహించుకుంది ఆ ఇంట్లో ఉంది. అందుకని ఆ ఇల్లు 6 నెలలు ఖాళీ చేస్తే 7 నెలల ఇంట్లోకి వెళ్తే ఆ జ్ఞాపకాలన్నీ ఆ యొక్క ఆలోచనలన్నీ పోతాయని 6 నెలలు ఖాళీ చేయమంటారు. పాపం ఖాళీ చేయమంటే వాళ్ళ ఉద్దేశంతో చెప్తే ఇల్లు లేకపోయినా వాకు లేకపోయినా కొంతమంది చక్కని ఇల్లు వదిలేసి చెట్టు కింద ఉంటుంటారు. నీ జ్ఞాపకం వస్తే ఖాళీ చేయగాలి, జ్ఞాపకం లేనప్పుడు ఎందుకు ఖాళీ చేయటం? ఇలా కొంతమంది పెట్టారు. దేవుడికి స్తోత్రం. అసలు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు అంటున్నాడంట, నరులారా తిరిగి రండి అని సెలవెత్తున్నాడంట. చెప్పండి, నరులారా తిరిగి రండి అని సెలవెత్తున్నాడు. ఈ మాట 2 రకాలుగా చెప్తాను నేను. ఒకటి, భూమి మీద ఉన్న నరులను తిరిగి రమ్మంటున్నాడు. రెండోది, చనిపోయిన వాళ్ళందరినీ తిరిగి రమ్మంటున్నాడు. అది 2 రకాలుగా ఉంది మాట. చెప్పండి, నరులారా తిరిగి రండి అంటున్నాడంటే భూమి మీద తిరిగి వాళ్ళందరూ వచ్చేమన్నాడు అని అనుకుంటున్నాం. అది అవ్వచ్చు. రెండోది, చనిపోయి సమాధుల్లో ఉన్న వాళ్ళందరినీ దేవుళ్ళకు రాజు నరులారా తిరిగి రండి అంటున్నాడు. అందరూ వచ్చారు. దేవుడికి స్తోత్రం. అందుకని పునరుద్ధానం అనేది ఉంది, పునరుద్ధానం అనేది లేదు అంటుంటే అది మీకు ఏమవుతుందంటే, పునరుద్ధానం లేదంటున్నారు కదా మీరు, వారు ఎట్టి శరీరంతో వస్తారని అడుగుతున్నాడంట ఒకడు. పునరుద్ధానం లేదనేవాడు ఏమంటున్నాడంటే, మీరు పునరుద్ధానం అంటున్నారు పాస్టర్ గారు, మరి పునరుద్ధానంలో మా అన్నయ్య ఏ శరీరంతో వస్తాడు, మా తాత ఏ శరీరంతో వస్తాడు అని అడుగుతున్నారంట. ఏ శరీరంతో వస్తాడు చెప్పండి? ధాన్యం కింద మూలు అడిగితే ఏ శరీరంతో వస్తుంది? ధాన్యం కింద ధాన్యం కింద మూలు పడితే కుడిపోయి చచ్చిపోతుంది. అది మళ్ళీ ఏ శరీరంతో అవుతుంది? ఎప్పుడైనా ధాన్యం కింద చూసారా మీరు? చూస్తే చెప్పండి, చూడకపోతే మాకు తెల్లదయ్య గారు అలాంటివి మేము ఎప్పుడు అనుకున్నామంటే నేను మిమ్మల్ని ఏమనలేదు. ధాన్యం కింద మూలు వేసిన తర్వాత మళ్ళా ఆ ఒరెళ్ళకి ఏ రంగులో ధాన్యం వస్తున్నాయి? నువ్వేమో ధాన్యం కింద నేస్తే అది ఎర్రటి కిందగా వస్తుంది కదా, నల్లటి కిందగా వస్తుంది కదా. ఏ కిందగా వస్తుంది? ఏ కింద చేసావో ఆ రూపంలో. అలాగే మనిషి చనిపోయినప్పుడు ఏ రూపంలో చనిపోయాడు అదే రూపంలో దేవుడు అచ్చమైన శరీరంతో లేపుతాడు. అది విశ్వాసం. దానికోసం చెప్పాడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు ఇంకా కొద్దిగా అర్థమైనా చెప్పిన ప్రార్థన చేస్తాను. చివరిగా గొంగళ పురుగు తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? చూసారా? ఎప్పుడైనా గొంగళ పురుగుతో గొడవ చేయించుకున్నారా? గొంగళ పురుగు అది గూడు కట్టుకుని గూడులో ఉండి చచ్చిపోయిన తర్వాత బయటికి ఏమవుతుంది? సీతాకోకచిలుకతో గొడవ చేయించుకున్నారా? సీతాకోకచిలుక లాంటి ప్లాస్టిక్ ఇంట్లో పెట్టుకుంటారా? ఎందుకు? అసలు సీతాకోకచిలుకే గొంగళ పురుగు అని సంగతి నీకు తెలుసా? ఆ సీతాకోకచిలుక సడన్ గా గొంగళ పురుగు అయిపోయింది అనుకో, నువ్వేం చేస్తావు? ఎండనే బయటపడతావు, ఎండ పొట్టు సిగ్గుతావు. ఒక గొంగళ పురుగును సీతాకోకచిలుకగా మార్చిన దేవుడు మనుషులను మార్చలేడా? అక్షయమైన దేవుడితో మార్చలేడా? ఈ సృష్టిలో ఎన్ని మారుతున్నాడండి ఆయన. ఈయన్ని మార్చిన దేవుడు మనిషిని మూల తప్పెట్టిన తర్వాత మళ్ళీ సజీవంగా లేపలేడా? నువ్వు నమ్మలేకపోతున్నావు అంటే నీకు దైవ జ్ఞానం ఇంకా సరిగ్గా లేదంటే. దేవుడికి స్తోత్రం. ఉంటే యేసుక్రీస్తు ఏ రీతిగా ఆయన సమాధి చేయబడ్డాడు అదే రీతిగా తిరిగి లేచాడు. దేవుడికి స్తోత్రం. అందుకనే యోహాను అంటున్నాడు, మనుషు కుమారుని పోలిన ఒక ఆయన చూశాను. మనుషు కుమారుని పోలిన ఆయన ఎవరు? పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువే. ఇంకా మనుషు కుమారుని పోలిన వాళ్ళు పరలోకంలో ఎవరు లేరు. దేవుడికి స్తోత్రం. అందుకని మనందరం ప్రార్థన చేసుకోవాలి. పౌలు ఆ పునరుద్ధానం కోసం చదువుని, పౌరసత్వాన్ని, డబ్బుని, అలాగే ప్రభు ప్రకటించడం వల్ల వచ్చే వెండి బంగారాన్ని వస్త్రాలు కూడా ఆశించక ప్రభువే పునరుద్ధానమే కావాలని ఆశపడినందుకు పౌలు గారు ఆ పునరుద్ధానానికి వారసులు అయ్యాడు. దేవుడికి స్తోత్రం. ఒకరోజు 1000 సంవత్సరాల పాలనలో మొదటి పునరుద్ధానంలో
పౌలు గారిని దేవుడు వెంట పెట్టుకుని రావచ్చు. అప్పుడు మనందరం చూద్దాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి పునరుద్ధానంలో లేపబడకపోయినా మనం రెండో పునరుద్ధానంలో లేపబడాలి. రెండో పునరుద్ధానంలో దేని కొరకు లేపబడాలి? జీవ పునరుద్ధానం కోసం లేపబడాలి. అటువంటి కృప దేవుడు మనకు అందరికీ ఇవ్వాలని అనుదినం ప్రార్థన చేద్దాం. అటువంటి కృప దేవుడు మీకు, నాకు, మనందరికీ సమృద్ధిగా దయచేయను గాక. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలంలోనే లేచి నిలబడి రెండు చేతులెత్తి, అందరూ లేచి నిలబడి చేతులెత్తి యేసయ్యకి గట్టిగా స్తోత్రాలు చెబుతాం. చేతులెత్తండి. యేసయ్యా, మా కొరకు పునరుద్ధానుడిగా ప్రభా నాయన నువ్వు లేపబడ్డ మొదటి వాడు నువ్వే. ఈ ప్రపంచంలో చనిపోయిన వాడందరూ శ్రేష్టమైన పునరుద్ధానం పొందిన వాడు నువ్వు ఒక్కడిదే నాయన. నువ్వు లేచినట్లే అందరినీ తిరిగి లేపబోతున్నావు. అందరిని బట్టి కూడా నీకు స్తోత్రం నాయన. నేను మొదటి పునరుద్ధానంలో లేపబడకపోయినా రెండో పునరుద్ధానంలో జీవం పొందడానికి లేపబడేలాగా నన్ను దీవించిన ఆయన. నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా. నేను జీవన పునరుద్ధానం పొందడానికి నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా. ఆ భాగ్యం పొందడానికి పౌలు గారు తనకు కలిగినవన్నీ నష్టపరుచుకున్నాడే. నేను కూడా అన్ని నష్టపరుచుకున్నాను. నాకు ఏది అక్కర్లేదయ్యా. ఈ లోక సంబంధంగా నేను ఏది ఆశించడం లేదయ్యా. ఆ పునరుద్ధాన బలం పొందాలని, పునరుద్ధానంలో మీతో సమానం వారుస్తున్నామని ఈ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. నాకు సాయం చేయండి అయ్యా, నాకు సాయం చేయండి అయ్యా. ఎవరి మట్టి వాళ్ళకి చిన్న ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పౌలు గారు మహాజ్ఞాని నాయన. నీ జ్ఞానాన్ని పొందుకున్నాడు తండ్రి. చదువు కంటే, పౌరుషత్వం కంటే, డబ్బు కంటే పునరుద్ధానమే గొప్పదని నమ్మి పునరుద్ధానం కోసం అన్నిటినీ త్యాగం చేశాడయ్యా. అలాంటి త్యాగం నాకు ఇవ్వండి అయ్యా. అలాంటి భక్తి నాకు ఇవ్వండి అయ్యా. శ్రేష్టమైన వాటి కోసం దేవా అన్నింటినీ వదులుకోగలిగే జ్ఞానం నాకు ఇవ్వండి. ఈ లోక సంబంధమైన సంపాదించడానికి లక్ష్యం పోగొట్టుకుంటున్నానే, మారు మనసు పోగొట్టుకున్నాను, పరిశుద్ధత పోగొట్టుకున్నాను, ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకుంటున్నాను, సహవాసాన్ని పోగొట్టుకుంటున్నాను. అయ్యో నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ప్రార్థన చేసుకోండి. ఒక్క ప్రార్థన. మేమందరం అద్భుతాలుగా వారసులుగా చేయమని, దీవించమని ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన అందరికీ ఆశీర్వాదకరంగా, ఈ ప్రార్థన మాకు ఎంతో దీవెనకరంగా చేయమని, మా అందరిని మీరు జ్ఞాపకం చేసుకోమని మా ప్రభును, మా ప్రియరక్షకుడైన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. అందరూ తల వంచండి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలయ్యా. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రభా మా కొరకు సమాధి చేయబడి చనిపోయి మూడో దినాన్ని తిరిగి లేచినటువంటి సజీవుడానికి వందనాలు. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరిలో మొట్టమొదటిగా మనిషి తరపున మనిషిగా లేచిన దేవాది దేవుడా నీకు కోట్ల కోట్ల స్తోత్రాలు. మనుషులు ఎవరు లేపబడరని నువ్వే ఆయన మనిషిగా వచ్చి మొదటగా లేచి అదే రీతిగా మనుషులందరినీ లేపడానికి నీ అంత విశ్వాసం వచ్చమని ప్రకటించిన గొప్ప దేవాది కొందరాలు. దేవా సువార్తని ఇంకా ఎవరైతే నమ్మలేదో, ఇంకా పునరుద్ధాన సువార్తని ఎవరైతే తెలుసుకోలేదో వాళ్ళందరూ కూడా తెలుసుకునే కృప దయచేయండి ప్రభా. పౌలంతటి గొప్పవాడు దేవా, తను నాయన నీ అంత విశ్వాసం ఎంతగా ఉంచాడంటే తన కలిగినవన్నీ పెంటతో సమానంగా పడేసి
నీ పునరుద్ధానంలో పాలువాడవ్వాలని ప్రభా నీ ఎంటబడ్డాడయ్యా, నీ సేవ చేశాడయ్యా. అనేకులకు నాయన నీ పునరుద్ధానం కోసం తెలియజేశాడు తండ్రి. ఆ పౌలు మహాశైలి లాంటి జ్ఞానం మాకు కూడా దయచేయండి అయ్యా. దేవా, దైవ జ్ఞానం చాలా మందికి లేదు నాయన, మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. దేవదాసుని ఎన్నికలను మీరు బలపరచండి, తోడుకొని కాపాడండి ప్రభా. నీకు వందనాలు వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. దీవించండి, కాపాడండి. ఇదిగో ప్రభా, ఇదైన వాక్యమైన ప్రతి బిడ్డను దీవించండి, కాపాడండి. నీ సన్నిధిలో కానుకలు అర్పించిన బిడ్డలందరినీ దీవించండి. కానుకలను ఆశీర్వాదం మేము అర్పించిన బిడ్డలందరినీ దీవించండి. దశభాగాలు అర్పించిన బిడ్డలు దీవించి ఆకాశవాకునికి విస్తారమైన దీవులతో మరించండి. ఈ దినము ఇక్కడ చెప్పబడిన వాక్యము, ఇక్కడ జరిగిన కార్యక్రమాలు మళ్ళా ఆయన మేము చూడటానికి ఈ దినం సూర్యరాజు గారిని ఏర్పాటు చేసి ఇదిగో దేవా ఈ యొక్క కార్యక్రమాలు వీడియో తీయటానికి ఎంతో చూపించారు. మీకు వందనాలు. వారిని వారి ఛానల్ దీవించండి, కాపాడండి. ముఖ్యంగా ప్రభా ఇదిగో నీ సంఘంలో చిన్నలు పెద్దలు వృద్ధులు యమనసు అందరినీ వేసినామలో దీవించండి. ఈ దినం పలహారం సిద్ధపరచడానికి సహకరించిన శ్రీని గారిని, గౌతమి గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. స్తోత్రమయ్య గారిని, అశోక్ని నాయన ప్రభా కుమారిని దీవించండి, కాపాడండి. అలాగే ప్రభా ఇల్లు పేరు కుమారిని దీవించండి. అలాగే చెప్పుల రత్నాన్ని దీవించండి, కాపాడండి. మీ కృపగల హస్తాల భద్రపరచండి. బడి ప్రార్థన చేసి రాయించుకున్న బిడ్డలందరినీ దీవించండి. రేపటి నుండి సభల పత్రిన బిడ్డలందరినీ దీవించండి. ఇదిగో నీ బిడ్డలు జీవనోపాధికి వారికి ఇచ్చిన పనులు, ప్రయత్నాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నింటిలో తోడుకోండి. మీ కృపగల హస్తాల భద్రపరచమని దీవించమని కాపాడండి. ఈ దీనదాసుల ప్రార్థన ఆలకించమని. ఎవరు ఏ వస్తువులు తక్కలతో వచ్చారు, ఎవరు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు, ఎవరు అనారోగ్యాలతో ఉన్నారు, వారందరికీ స్వస్థత, వారందరికీ విడుదల, వాళ్ళందరికీ ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయాలి. మా ప్రభువు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.